హాయ్ ఫ్రెండ్స్, ఈ తోటలో మేము ఆవులు కట్టుకుంటున్నామని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఇందులో కట్టట్లేదు, ఎందుకంటే వర్షాలు పడడం వల్ల మొత్తం చుట్టూ జూబుగా చెట్లు దొంకలు అవి అయిపోయాయి. అవి అయితే కొట్టుకొని నీట్గా క్లీన్ చేసుకుంటాం, కానీ మొత్తం బురద అయిపోయింది లోపల. తోటలోని తడి ఎక్కువగా అవ్వడం వల్ల జోరేగులు దోమలు ఎక్కువ అయిపోయాయి. అవి ఆవులకి కరిసేయడం వల్ల జ్వరాలు వస్తాయని చెప్పేసి మేము కట్టట్లేదు. నెక్స్ట్ ఈ తోట చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి. మొన్ననే పెద్ద కొండ చెలువ కూడా కనిపించింది, అందు గురించి అనమాట ఇక్కడ కట్టడం మానేసాము. పక్కనే పంట పొలం, అందులో వాటర్ ఉండడం వల్ల పాములు వస్తాయి అని చెప్పేసి మాకు చాలాసార్లు కనిపించాయి కూడా ఈ మధ్యన పాములు, అందుకనేసి అనమాట ఇక్కడ కట్టడం మానేసాము. చుట్టూ చూసారా ఎంత జూబుగా ఉందో. మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు మేము షెడ్లలోనే కట్టుకుంటాము. బయటను కట్టిన వర్షం అనమాట ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు. అందువల్ల ఆవులు తడిస్తే జ్వరాలు వస్తాయి, దోమల వల్ల కూడా జ్వరాలు వస్తాయి. అందు గురించి అయితే మేము షెడ్లలోనే కట్టుకుంటున్నాము. ఇక్కడికి మరి తేవట్లేదు. మా షెడ్లు అదిగోండి ఇక్కడ తోట దగ్గర నుంచి అంత దూరంలో ఉన్నాయి అన్నమాట, అంటే కొంచెం దగ్గరలోనే. ఇప్పుడే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మా వీడియోస్ ఎలా ఉన్నాయో మాకు తెలుస్తుంది. నేనైతే ఇక్కడ తోట దగ్గర నుంచి మా షెడ్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఫామ్ దగ్గరికి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.